బండి సంజయ్ గారు గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వద్దు అని ప్రకటించింది. అది గద్దర్ ఎవరో, గద్దర్ యొక్క చరిత్ర ఏమో తెలుసా ఆయనకి. గద్దర్ ఒక బుద్ధిస్టు. నాయన అమ్మ ఇట్లా ఔరంగాబాద్ అంబేద్కర్ కాలేజీ ఔరంగాబాద్లో బిల్డింగ్ యూనివర్సిటీ పెట్టినప్పుడు బౌద్ధ ఆచారం ప్రకారంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నది. ఆయన చనిపోయినప్పుడు కూడా బౌద్ధ పద్ధతులుగా ఆయన తీసుకుపోయినాయి. ఆయన భారతదేశం కాదు, ప్రపంచ మేధావులతో ఆయనకు కంపేర్ చేయాలి. ఇండియా కాదు, షే గెవరా, బాబ్ డైలాన్, పాల్ రాప్సన్ ఇలాంటి మేధావులతో చేయాలి. ఈయన ఏ చదువులే, జ్ఞానం లేదు. ఈవెన్ కరీంనగర్లో మున్సిపల్ కౌన్సిల్కు ఉన్న తెలివి లేదు ఆయన. అసలు వాటి ఇట్లా మాట్లాడినందుకు ఆయన తీసేయాలి. ఎందుకు తీసేయాలి క్యాబినెట్ అంటే ప్రైమ్ మినిస్టర్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఏమో గద్దర్ గొప్పవాడని లెటర్ రాసిండు వెన్నెలమ్మకాల మీడియా. ఈయననేమో ప్రైమ్ మినిస్టర్ లెటర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. క్యాబినెట్లో ఉన్న అర్హత ఆయనకు లేదు. మీరు బుద్ధిస్టులు అందరినీ, షెడ్యూల్ కాస్ట్, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ ఆయన ప్రేమతో ప్రజాయుద్ధం ఒక ప్రపంచ మేధావి అందరూ. అంటే తెలంగాణ ఎట్లా వచ్చిందని మినిస్టర్ గద్దర్ లేదు తెలంగాణ వస్తుందా? మొదటి ఉద్యమంలో ఆయన ఉన్నాడు. ఆయన అంబేద్కరిస్ట్లో మొదలయ్యాడు, నక్సలైట్ అయ్యాడు, అంబేద్కరిస్ట్ అయ్యాడు. కాంచీరామ్ మీద కాన్స్టిట్యూషన్ రక్షించాలని, డెమోక్రసీని రక్షించాలని పోరాటం చేస్తున్నాడు. ఆయనకు నీ కంపేర్ అట్లా నీకన్నా పెద్దవాడిని. నువ్వు ఆకాశానికి మీద సూర్యుని ముందు చూసి దాన్ని మూమిస్తే నీ ముఖం మీద పడుతుంది. నీకు తెలుగులోని అయితే అబ్బాయి చెప్పకుండా రిజైన్ చేయాలి, లేకుంటే క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆయన తీసేయాలి. లేకపోతే బీజేపీకి నష్టం కలుగుతుంది. ఇప్పుడు ఇన్ని అనగారిక కులాలన్నీ తెలంగాణలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఒక్క మాట చెప్తున్నా, బండి సంజయ్ నువ్వు మినిస్ట్రీ నుంచి తీసేయకపోతే వాడిని ఇంకా చెప్పుకోలేదు అసలు. ఎందుకంటే అజ్ఞాని, జ్ఞానం లేదు, ఏదో లక్లా పిలిచారు. ఈ విధంగా మా చింత, మా బాధ ఏంటంటే ఆయన ఎక్కడ వస్తాడో అక్కడ బ్లాక్ జెండాలు పెట్టి ప్రదర్శిస్తాం. హైదరాబాద్లో ఏదైనా మీటింగ్ అయితే ఆయన ఖండం చేస్తాం. ముందే చెప్తున్నాను, ఎక్కడెక్కడ ఆయన ఉన్నాడో అక్కడక్కడ దళితులు, మైనారిటీస్, బుద్ధిస్టులు అందరు కలిసి, ముస్లిమ్స్ అందరు కలిసి నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు. నువ్వు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.